చాలా సినిమాల్లో విలన్గా చేసిన, ఇటీవల రిలీజ్ అయిన ప్రతి సినిమాలో షానీ ఉన్నాడు. గొప్ప విషయం ఏంటంటే షానీ ఈజ్ షానీ. అలాగే మీరు పోస్టర్ చూసిన ఆ పోస్టర్ మీద ఉన్న ఇద్దరు అందమైన అమ్మాయిలు, ది టూ ఏంటంటే పెద్ద హీరోయిన్స్కి వీళ్ళు ఛాలెంజ్ అట్లా తయారయ్యారు. జబర్దస్త్ ఫనీ, జబర్దస్త్ కన్నా ముందు కూడా ఫనీ, పని ఎత్తుక్కునే ఫనీ, పనితో సంతోషపడే ఫనీ. అలాగే ఈ సినిమాకి న్యూగా అన్ని హర్రర్ సినిమాలు చేస్తున్నాడు. ఒక రకంగా తన మీద ముద్రేసుకు కొరియోగ్రాఫర్ అమిత్, మీరు ఎన్నో రియాలిటీ షోస్లో విన్నరు. తర్వాత యాజమాన్య వినోద్ యాజమాన్య ఈజ్ స్పెషలిస్ట్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. సో వినోద్ యాజమాన్య అండ్ ఆల్రెడీ అశోక్ మందా is on stage and Panna Royal is on the stage. This is complete. So I request K. Suresh Babu garu దయచేసి ఒకసారి దాన్ని అన్వీల్ చేసిన తర్వాత దెన్ శ్రీధర్ గారు అందరి గురించి చెప్పారు. అయితే తను లాంచ్ చేసింది మోషన్ పోస్టర్ కాబట్టి సార్ మోషన్ పోస్టర్ గురించి మీరు. మోషన్ పోస్టర్ చూడంగానే డెఫినెట్లీ మీ బిగ్ సక్సెస్ అని అనిపిస్తుంది. అండ్ ఐ వాంట్ రియల్లీ కంగ్రాట్స్ ది డైరెక్టర్. అండ్ ఐ జస్ట్ హర్డ్ దట్ ఈజ్ విఎఫ్ఎక్స్ ట్రైన్డ్ టెక్నోక్రాట్ అని. అండ్ సో ప్రొడ్యూసర్స్ ముందుగానే ఈరోజు చెప్తాను కంగ్రాచులేషన్స్, ఎందుకంటే దిస్ సో మచ్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ద హోల్ వర్క్ యూ హవ్ డన్ మోషన్ పోస్టర్ రిలీజ్లో. The appearance of Purna అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనే, and the highlight is Abhimanyu Singh's look అండి. It's so amazing. It's definitely going to be one of the best thrillers ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలు అని ఖచ్చితంగా చెప్తున్నాను. సో సర్దార్కి అండ్ డైరెక్టర్ అండ్ డిఓపి అండ్ ఎవ్రీవన్ బిహైండ్ దిస్ మూవీ, యూ గోనా ప్రాబ్లీ ఐమ్ గోనా కమ్ బ్యాక్ ఫర్ యువర్ సక్సెస్ మీట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ లక్. Usually it's very very important and వెనక్కి అదే తిరిగి చూస్తున్నా హూ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. వినోద్ యాజమాన్య అమేజింగ్ అంటే యూజువల్లీ ఇప్పుడు మన ఆర్టిస్ట్ వాళ్ళది పర్ఫార్మెన్స్ చెప్పడానికైనా దేనికైనా ఒక ట్రైలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండాలి. మోషన్ పోస్టర్లో ఆబ్వియస్లీ పూర్ణ ఇస్ అన్ అमेजिंग आर्टिस्ट, किड्स हैव डन ब्रिलियंट जॉब एंड अभिमन्यु सिंह जी आपको तो जानते हैं, सब पूरा दुनिया जानते हैं, आपके बारे में क्या बोलेंगे. సో इसमें जो है బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చిన్న వెనక లైట్గా వస్తుంది, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద మూడ్. And camera, of course, Karna has done great job అనిపిస్తుంది స్టిల్స్ when I have seen that. And పన్నా నాకు సొంత తమ్ముడు, ఐ కెన్ సే ఐ గాట్ గ్రేట్ అడ్మిరేషన్ ఫర్ పన్నా. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే ఇట్ ఈస్ ఫర్ పన్నా అంటే. అండ్ పన్నా అంటే తను చేసే హార్డ్ వర్క్, తను పెట్టే తపన అంతా నాకు తెలుసు. ఇంతకుముందు సినిమా అప్పుడు తెలుసు, కాలింగ్ బెల్ ఇప్పుడు కూడా. అలాగే వినోద్, యూ విల్ మేక్ బిగ్ మనీ ఇన్ ఇట్ అండ్ యూ అండ్ యువర్ ది అదర్ పార్ట్నర్, ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి రాకింగ్. And I am going to come again to watch it. సో తీస్తూనే ఉండాలి, అట్లాంటి సినిమాలు మీరు యాక్ట్ చేస్తూనే ఉండాలి. కర్ణ ఈ కాలింగ్ బెల్ వర్మ. థ్యాంక్ యూ. ట్రావెల్ హెస్ బిన్ అమేజింగ్. ఎన్ని రాత్రులు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము డేలు అంటే ఎందుకంటే హారర్ సినిమా కదా, జనరల్లీ రాత్రులు అప్పుడు మాట్లాడుకుంటేనే భయం వేస్తుంది. సో బట్ ఈరోజు చూస్తానని మాత్రం మేము ముందు ఆల్రెడీ ఫిక్స్ అయ్యామన్నమాట. ఎందుకంటే పన్నా నాకు ఈ రోల్ లాస్ట్ కాలింగ్ బెల్లో హీరో అన్నాడు, భయ్యా నన్ను ఎందుకు పెట్టుకున్నావు హీరోలాగా అని అడిగాను ఫస్ట్ క్వశ్చన్. అంటే ఎందుకు అంటే లేదు సార్ మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది, నాకు అదే కావాలి. సరే అయితే నాకు నరేట్ చేస్తావా అంటే ఆయన డైరెక్ట్గా లొకేషన్లోనే నరేట్ చేస్తానని పట్టు కూర్చున్నాడు, విచ్ ఇస్ అమేజింగ్. ఎందుకంటే హీ వాంటెడ్ టు షో మీ ద స్క్రీన్ ప్లే ఇన్ ద లొకేషన్. అయితే దానిలో జరిగిన అద్భుతం ఏంటంటే కింద కూర్చుని మేము మాట్లాడుతున్నాము, అయితే ఆ సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, ఆ సినిమాలో దెయ్యం ఎవరైతే ఉన్నారో, కరెక్ట్గా ఆమె అలా రూమ్లోంచి జుట్టు విరబోసుకుని బయటకు వచ్చింది.
దెబ్బకి అది కోఇన్సిడెన్సో లేకపోతే ప్లానో తెలియదు కానీ ద ట్రావెల్ ఫ్రమ్ దట్ డే ఐ సెడ్ వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ దట్. ఎప్పుడు కాలింగ్ బెల్ 2 గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, అది ఇదిగో ఇంత అయితే అది ఎలా ఉన్నా ద లెవెల్ ఆఫ్ ద మూవీ హాస్ జస్ట్ గాన్ అప్ బై పూర్ణ అండ్ అభిమన్యుజీ అండ్ సర్దార్, రైట్? సో ఇట్ హెస్ టేకెన్ టు అ న్యూ లెవెల్. అది మా సక్సెస్ యాక్చువల్లీ. పన్నా, షానీ బై ద వే ఐఎమ్ సో సారీ, షానీనే పన్నాని కలిపాడు యాక్చువల్లీ. షానీనే నన్ను అలా ఇలాలో కూడా లాగాడు. తను నాకు ఒక 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్, రెడీ సినిమా అప్పటి నుంచి. సో థ్యాంక్ యూ షానీ, థ్యాంక్స్ ఫర్. ఆల్రెడీ రాజ్ కందుకూరి గారు తమ్ముడు అని చెప్పేశాడు, ఇంక నేను తమ్ముడు అంటే బాగుండదు కాబట్టి బ్రదర్ అంటున్నాను ఇంగ్లీష్లో. యాక్చువల్గా పన్నా ఫస్ట్ ఫిలిం నుంచి నాకు అన్నీ చెప్తూ ఉంటాడు. నేను పన్నాకు చెప్పాను, పన్నా ఒక్క సినిమాతో ఇండస్ట్రీ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తర్వాత తిరిగి కూడా రాలేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. 2వ సినిమాకి చాలా కష్టపడి స్టేజ్ మీద నిలబడితే 3వ సినిమా నుంచి అందులో ఎక్కిస్తుంది సినీ ఇండస్ట్రీ. ఖచ్చితంగా అని చెప్పాను. 2వ సినిమాకి పన్నా నిలబడ్డాడు ఇక్కడ. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో పన్నా ఒక మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఎందుకంటే కాలింగ్ బెల్కి మేము చేసిన ప్రమోషన్స్ మామూలుగా చేయలేదు. ఆ సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది కాలింగ్ బెల్ 2 అనుకున్నాడు పన్నా, ఫస్టే చెప్పాడు. కానీ ఎందుకో ఎవరు యాక్ట్రెస్ అని చెప్పాను నేను దీనిలో, అంటే పూర్ణ గారు అన్నారు. ఇంకా నువ్వు సక్సెస్ కొట్టినట్లే అన్నా, ఎందుకంటే అవునట్టు అంటే నాకు ఇప్పటికి కూడా అది వెళ్తూ ఉంటుంది, ఎయిర్లో క్లాత్లు వెళ్తూ ఉంది, అద్భుతంగా చేసిన అనమాట. తర్వాత మనకి ఎవరు చాలా ఇష్టమో వాళ్ళని వస్తే రాక్షసి ఇట్రా అంటాం మనం, అది చాలా అద్భుతం. ఆ టైటిల్ పెట్టడం నిజంగా పన్నా ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ప్రొడ్యూసర్స్ మన అశోక్ గారు అండ్ రాజ్ అండ్ టోనీ, వీళ్ళకి కూడా been a pleasure working with all youngsters. और मुझे सबसे अच्छा ये लग रहा है कि जितने भी गेस्ट यहाँ पे आए वो इतने पॉजिटिवली इस फिल्म के बारे में, हम लोगों के बारे में बोल रहे हैं, जो जिसके चलते मुझे बहुत अच्छा लग रहा है, बिकॉज ऐसा मैंने नहीं देखा इतना सपोर्ट करते हुए. और सब लोगों ने यहाँ पे इतनी तारीफ़ की हम लोगों की और इतना सपोर्ट है, तो मेरे ख्याल में ये फिल्म सुपर हिट होने वाली है. और पूर्णा, सरदार, सबके साथ इनका म्यूज़िक, सब पूरा एक इनकी सिनेमाटोग्राफी, एवरीथिंग, दीज किड्स हैव डन अ वंडरफुल जॉब. सब मिला जुला के एक बहुत अच्छा एफर्ट लगाया है हमने, एंड लेट्स होप कि ये फिल्म बहुत अच्छा करे, और मुझे लगता है बहुत अच्छा करेगी. थैंक यू फॉर कमिंग. आप लोग इतनी तादाद में आए हम लोग इंटरव्यू लेने. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ ఈ మూవీ నేను చేయడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ స్క్రిప్ట్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు కొంచెం డౌట్ వస్తుంది, 2 kids అమ్మాయి చేయాలంటే పన్నా గారు ఎవరు మీరు? అతని ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ దిస్. I am not actress Purna, but once I listened the half of the script, I was like, okay, I want to do the film. నిజంగా ఈ మూవీ నాకు ఇంకా ఒక హిట్. నేను కూడా ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ ఇట్, బికాస్ నాకు కూడా ఇప్పుడు భయం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ యాక్చువల్లీ నా మూవీ హిట్ అనేందుకు రీజన్ అన్ని నా డైరెక్టర్స్, ద స్క్రిప్ట్. సో అన్ని డైరెక్టర్స్కి ఫ్రమ్ ద స్టార్టింగ్, ఫ్రమ్ Seema Tapakai, Ravi Babu Garu, any directors ki thank you so much, and that too my media, the support is too good. Thank you each and everyone. All the time they treated me the best. I know that I am not one big superstar heroine, but na talent ki the support that you're giving me, thank you so much. And ee movie ko it have everything. Nenu ee movie lo rakshasi kaadu. యాక్చువల్లీ ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంది, భయం కన్ఫర్మ్గా ఉంది. యాక్చువల్లీ నేను కాదు రాక్షసి, these 2 kids are the Rakshasīs here out. They have played my kids' role. Very, very, very nice to work with them, because when the kids are there around, they say it is like little uncomfortable. Naaku emi ledu. They were like very supportive. Naaku actually what they say is, అక్క వెయిట్ చేయండి, నేను వచ్చిన తర్వాత మీరు వచ్చేయండి, అక్కడ వెయిట్ చేయండి. దే విల్ యాక్చువల్లీ డైరెక్ట్ మీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యా, ఎస్పెషల్లీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాజ్ సర్ సెడ్. మూవీ పోస్టర్లో యాక్చువల్లీ హైలైట్ ఆఫ్ ద మూవీ పోస్టర్ నౌ ట్రైట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సార్. థ్యాంక్ యూ సో మచ్. అమిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. And my cinematographer. We are actually worked for 2 films together, so it was nice working with him. And my hero Sardar Garu, he's played my husband role. It was very nice working with him. No doubt about our
విలన్ కాదు ఈ మూవీలో, అతను విలన్ కాదు. హీస్ ప్లేడ్ సచ్ ఒక హెల్ప్ఫుల్, ఈ రాక్షసికి ఏం హెల్ప్ఫుల్ కావాలంటే ఇతను కావాలి. అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ అవర్ ప్లస్ ఈ మూవీలో. He's there in the film. It's our big plus. And end of the day, I have to talk about the production house. Script unte, character, nice artist unte, it's nothing working. We need double. Without money, nothing is going to work. So whenever we asked, okay, idu kavali, adukku munde they used to give us. And ekkada kuda compromise cheyaledu production house. Ashok garu, he is the one of the producer, and one more person is also there, Rajanna. He is in USA now. He is also very supportive. Anni, thank you so much. Shani, yeah, he used to be like my, what should I say? Sometimes na costume kani, anni problems ki Shaniye kavali naku. Anni problems, movie li em problems unte ante. Shani, okay name e naku. So thank you so much, all the people. I'm very sure ee movie kuda everyone will really like it. Thank you so much for coming here. And last movie poster launch lo live lo nenu oka mistake cheppali. I called him a womanizer. Actually Jemo Nishchimuralu itna womanizer. Personally itna womanizer kaadu. He's such a gem of the he's a very good person, really. He's my good friend, good brother kada. Brother e kada. అవును, ఎస్ అవును. అవును అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెరీ సూన్ ఇట్స్ కమింగ్ టు ద థియేటర్. ఆల్ ద సపోర్ట్. నెక్స్ట్ వీ విల్ ఆల్ సీ యూ ఆన్ టీజర్ లాంచ్. తర్వాత వీ ఆల్ సీ యూ ఆన్ సక్సెస్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ కానీ పదవి రావటం ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఏదైనా ఒక మంచి పని చేస్తే అప్పుడు కంగ్రాచులేట్ చేయండి. అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. పదవులు రావటం అనేది ఏదో పదవి వస్తూ ఉంటుంది, కానీ అది ఇంపార్టెంట్ కాదు. మన ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడే సమ్ మోర్ గుడ్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. బేసిక్గా అభినవ్ ఏంటి, సర్దార్ ఏంటి అని అందరు అడుగుతుంటారు. అభినవ్ యాక్చువల్గా నా స్క్రీన్ నేమ్. సర్దార్ పటేల్ ఈజ్ మై ఒరిజినల్ నేమ్. సో బేసిక్గా చెప్పాలంటే ఈ మూవీ గురించి ఫస్ట్ నాకు ఆఫర్ అందరికీ షానీ అందుకే ఇస్తూ ఉంటాడు ఆఫర్లు. సో షానీ అండ్ పన్నా ఇద్దరు మాట్లాడేటప్పుడు ఇలా ప్రాబిలిటీస్ అంతా మాట్లాడుతూ ఉంటే జనరల్గా ఒక రోల్ ఉంటుంది కొంచెం అంటుంటారు. బట్ నేను పర్సనల్గా ఒక సీనియర్ యాక్టర్ పూర్ణ, అంటే నేను చూసిన యాక్టర్స్లో డైరెక్ట్గా ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు లగడపాటి శ్రీధర్ గారు కూడా చెప్తా ఉంటే నాకు పూర్ణ, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పూర్ణ అని. ఎందుకంటే బికాజ్ హీ వాజ్ ప్రైజింగ్ పూర్ణ లైక్ షీఈస్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఐ కుడ్ సీ. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ టు సీ హర్ ఇన్ లైవ్. అండ్ పూర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్గా స్టార్టింగ్లో కొంచెం సిన్స్ షీఈస్ ద సీనియర్ యాక్ట్రెస్ ఐ కుడ్ లైక్ కొంచెం నర్వస్గా ఉండే, బట్ లేటర్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. No, not age, not age, but only movies and in terms of experience. So I'm very much thankful to you, and because I could get that kind of ease and the kind of freedom that I got with acting with you. And of course the great actor Abhimanyu Singh garu, he is a wonderful actor, and andariki telusu Rakta Charitralo nenu pedda fan ayipoyanu meeku. So likewise కెమెరామ్యాన్ చెప్పాలంటే లైక్ చాలా బాగా చూపించారు అందరికీ అన్న. సో నేను షార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి షార్ట్ చూసుకునేది ఎలా ఉండేది. సో ఇట్ వాజ్ లైక్ రియలీ గుడ్ అన్న కర్ణన్న. అండ్ ఆఫ్ కోర్స్ పన్నా గురించి ఎక్కువ చెప్పొద్దు, ఎందుకంటే పన్నా అంత చూపించాడు. సో ఎవ్రీబడి ఇప్పుడు పన్నాకి చెప్పాలంటే నీకు ఒక సీక్రెట్ చెప్తా తర్వాత. నాకు వచ్చిన గెస్ట్లు 2-3 నీకు తీసుకొని రమ్మన్నారు. సో చాలా బాగా చేశాడు. బేసిక్గా విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అది కానీ చాలా వండర్ఫుల్ చేశాడు. మేము ఎవరికి చూపించినా కానీ మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో చూపిస్తూ ఉంటే దే హార్ట్ఫుల్లీ లైక్ ది మోషన్ పోస్టర్ ఇలా ఉంటే యాక్చువల్గా ట్రైలర్కి ఇంకా ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్. దెన్ ఆఫ్ కోర్స్ మూవీ చెప్పాలంటే ఇంకా బిగ్ దిస్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పన్నా. అండ్ అలాగే మాకు ఇది ఫస్ట్ లుక్ కాబట్టి మోషన్ పోస్టర్ కాబట్టి
ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కాబట్టి నేను కొంచెం తక్కువ మాట్లాడి కంప్లీట్ చేసేస్తానండి. ఫస్ట్ కాలింగ్ బెల్తో స్టార్ట్ అయిన ఈ సీక్వెన్స్ కంటిన్యూగా రాక్షసితో కాలింగ్ బెల్ 2 ఈజ్ రాక్షసి టైటిల్తో ముందుకెళ్తున్నాను. పెద్దగా నేను చెప్పేది ఏం లేదండి. మూవీ గురించి నాకు ప్రొడక్షన్ నుంచి డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. బాగా చేశాము. అండ్ ముందు మీరు చూస్తారు మూవీ రిలీజ్ టైంలో ఇంకా కొంచెం మాట్లాడతాను. ఒకటి నేను చెప్పేది నా ఫార్ములా ఏంటంటే, వెన్ మూవీ ఫ్లాప్, ఆ రోజు మూవీ బాగాలేదు, పన్నా మూవీ ఫ్లాప్ అయింది అంటే దట్ ఈజ్ మై లాస్ట్ మూవీ. ఇంకా మూవీ తీయకుండా ఆపేస్తాను. దట్ ఈజ్ మై ప్రామిస్. నమ్మకంగా చెప్పగలను, రాక్షసి ఖచ్చితంగా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ అశోక్ అన్న, రాజన్న అండ్ టోనీ అన్న, హరీన్, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ ఫర్ డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్. అంతేనండి. నేను నెక్స్ట్ ఎనీ టైం మీ ప్రెస్ వాళ్ళందరూ కలిపి దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకుని అక్కడ దాన్ని ఎలా ఉపయోగించుకుంటే బెటర్గా ఉంటుందో కూడా ఆలోచించుకుని మీరు మాకు ఏదైనా ప్రపోజల్ ఇస్తే బాగుంటుంది. దాని ప్రకారం మీరు దాన్ని వాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఎందుకంటే పెద్ద సినిమాల వాళ్ళందరూ 6 కెమెరా సెటప్, 7 కెమెరా సెటప్ అని ఒక ఆడియో ఫంక్షన్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఆ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా చిన్న నిర్మాతలకి సో థ్యాంక్ఫుల్ ఎవ్రీబడి, పూర్ణ అండ్ అభిమన్యు సింగ్ గారు, మిగతా ఎంటైర్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు చూసిన దానికన్నా అంతకు మించి నెక్స్ట్ వస్తుందంటే అప్పటి వరకు నేనేం మాట్లాడినా వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ టీజర్. థ్యాంక్ యూ సో మచ్. మాకు రాక్షసి సినిమా కథ నచ్చి ఈ కథ టేక్ ఓవర్ చేయడం జరిగిందండి. అందరినీ ఆశీర్వదించినట్టే మా బ్యానర్ని కూడా ఆశీర్వదిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్నే ఐ థ్యాంక్ ఆల్ ద గెస్ట్స్ హూ కేమ్ డౌన్ అండ్ స్పెండ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ దిస్ మోషన్ పోస్టర్ లాంచ్ అండ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ us and also the entire team of Rakshasi for completing the project without any hurdles. Thank you. Group photo. I request all to come forward for a group photo. వండర్స్ చెప్పాలంటే రేడర్స్ అందరికి తెలుసు. 6 feet బ్లోఅప్ చిరంజీవిది, బాలకృష్ణ 30-40 పోస్టరు, ఇవన్నీ ఒక మ్యాగజైన్లో ఏమేం చేయాలో అన్నీ సూపర్ హిట్ చేసింది. అందుకే సూపర్ హిట్ కాపీలు బ్లాక్లో అమ్మిన సందర్భాలు, ఇంటర్వ్యూలు జెరాక్స్లు తీసి అమ్మిన